రైతు సోదరులందరికీ నమస్కారం. మనము పంట పొలాలలో పురుగులు మరియు తెగులు మందులను పిచికారీ చేసేటప్పుడు ఆ పురుగులు మరియు తెగులు మందులు ఏవైతే మనము పెట్రోల్ పంపు ద్వారా కావచ్చు, బ్యాటరీ స్ప్రేయర్ ద్వారా కావచ్చు, మందులను అయితే పిచికారీ చేస్తుంటామో అవి మన శరీరం మీద అయితే కనుక పడడం జరుగుతూ ఉంటుంది. సో అలా పడడం వలన మనకు అనేక రకాలైనటువంటి స్వల్పకాలిక సమస్యలు కావచ్చు, లేదా దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, మనం వాటి నుంచి అయితే కనుక ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అటువంటి సమస్య నుంచి మనము బయటపడాలంటే కనుక మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది. అటువంటి జాగ్రత్తలలో ముఖ్యమైనటువంటిది మనము మన శరీరాన్ని పూర్తిగా మనము ఒక సో ఇవి మనకు పురుగు మందులు, తెగులు మందులు అనేటివి పిచికారీ చేసేటప్పుడు అయితే కనుక మనకు కళ్ళల్లో పడితే కళ్ళు మంటలు రావడము, కళ్ళు ఎర్రబారడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు శరీరం మీద పడితే కనుక మంట పుట్టడము, దద్దుర్లు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి సమస్య నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ముఖ్యంగా మనం అయితే కనుక కొన్ని చర్యలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్తలను అయితే పాటించాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు మనము మాస్క్ను ధరించాల్సి ఉంటుంది. ముక్కుకు కానీ, నోటికి కానీ మనం ఆ వాసన అనేది మనకు రాకుండా మనము మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అలాగే కళ్ళల్లోకి ఆ మందు అనేది ధూళి రూపంలో పడకుండా గాగుల్స్, అద్దాలను అయితే కనుక ధరించవలసి ఉంటుంది. అలాగే మన శరీరానికి మనకు శరీరం మీద మందు పడడం వల్ల కొన్ని రకాల మందులు చాలా విపరీతమైనటువంటి మంటను పుట్టించడం జరుగుతుంది. అటువంటి సమస్య నుంచి మనం బయటపడడానికి ఆప్రాను, తర్వాత ట్రౌజర్ లాంటివి అయితే కనుక ధరించవలసి ఉంటుంది. సో నేను ఈరోజు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక మనము మందులకు కొన్ని వేల రూపాయలను అయితే ఖర్చు పెడుతుంటాం, కానీ ఆ మందుల నుంచి మనకు సమస్యలు రాకుండా మన శరీరాన్ని కావచ్చు, మన యొక్క కళ్ళను కావచ్చు, మనల్ని రక్షించుకోవడానికి, ఆ సమస్యల నుంచి మనం రక్షించుకోవడానికి ఒక 500 రూపాయలు కూడా మనము పెట్టేదానికైతే కనుక ఆలోచన చేస్తుంటాము. సో ఈరోజు నేను ఒకటి మీకైతే చూపించదలుచుకున్నాను. సంరక్షణ కిట్ అనమాట. అంటే పూర్తిగా పిచికారీ చేసే మందుల నుంచి మనకు ఎటువంటి సమస్య అనేది రాకుండా మనమైతే కనుక జాగ్రత్తలు తీసుకోవడానికి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బిఏఎస్ఎఫ్ వారిది సంరక్షణ ఏమేమి ఉన్నాయనేది అయితే కనుక ఇప్పుడు మీకు నేను ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. ఇది చాలా తక్కువ ఖర్చు అనమాట. 500 రూపాయలు మాత్రమే. ఇది యూజ్ అండ్ త్రో మెటీరియల్ అయితే కాదు. దీనిని మనము మళ్ళా తిరిగి మనమైతే కనుక వాష్ చేసుకొని వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది అయితే కనుక ఇప్పుడు మీకు నేను చూపించడం జరుగుతుంది. ఇందాక సంరక్షణ కిట్టు గురించి చెప్పాను కదా. సో ఈ సంరక్షణ కిట్టు లోపల ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడు అనేది ఇప్పుడు నేనైతే కనుక మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. సో ఇలాగా ఒక బాక్స్లో మళ్ళీ ఒక పాలిథిన్ బ్యాగులో అయితే కనుక పూర్తిగా సంరక్షణ కిట్ అనేది అయితే కనుక ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి లోపల ఏమేమి ఇచ్చాడు అనేది అయితే కనుక ఇప్పుడు మనం చూద్దాం. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో ఉన్నది గ్లౌజులు అన్నమాట. చేతులకు ఉపయోగించుకోవడానికి గ్లౌజులు. ఇవి వచ్చేసి గాగుల్స్, అంటే కళ్ళకు అద్దాలు. మనము కళ్ళను రక్షించుకోవడానికి ఆ మందులు అనేది ధూళి రూపంలో కళ్ళకు పడకుండా కళ్ళను పూర్తిగా కవర్ చేసుకోవడానికి గాగుల్స్ అనమాట ఇవి. ఇలా పూర్తిగా కళ్ళు అనేది కూడా మనకు కవర్ కావడం జరుగుతుంటుంది. సో ఇవి గాగుల్స్. ఇది వచ్చేసి మాస్క్. సో మన ముక్కును, నోటిని రక్షించుకోవడానికి పురుగు మందుల నుంచి సో ఇది ఒక మాస్క్ ఇచ్చారు. తర్వాత ముఖ్యంగా మన శరీరాన్ని పూర్తిగా మందుల నుంచి శరీరం మీద మందులు పడకుండా సంరక్షించుకోవడానికి ఇది వచ్చేసి ఆఫ్రాన్. సో మనకు షర్టు మాదిరి అనమాట ఆఫ్రాన్. పూర్తిగా మనం షర్ట్ అయితే ఎలా ధరిస్తామో అలాగే ఇది ఆఫ్రాన్ కూడా ధరించుకోవచ్చు. చాలా ఫైన్ క్వాలిటీ, చాలా బాగుంది. వెయిట్ కూడా ఉంది, మందం ఉన్నాయి బాగా. సో ఇది వచ్చేసి ట్రౌజరు.
సో ఆఫ్రాన్తో పాటు ట్రౌజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఐటమ్స్, ఒక ట్రౌజరు, ఒక ఆఫ్రాను, ఒక మాస్కు, కళ్ళకు వైట్ గ్లాసెస్ అనమాట, బాగా స్వచ్ఛంగా నీట్గా కనిపిస్తుంది మనకు. సో ఈ గాగుల్స్, అద్దాలు, తర్వాత వచ్చేసి మన చేతులకు వచ్చేసి మనకు చేతులకు గ్లౌజులు అనమాట. ఇవి పూర్తిగా మనకు 3-4 ఐటమ్స్ అయితే కనుక ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పూర్తిగా ఈ 4 ఐటమ్స్ కూడా 500 రూపాయలు మాత్రమే. సో వేలకు వేలు పెట్టి మందులను అయితే కనుక పిచికారి చేస్తున్నాం, కానీ ఆ మందుల నుంచి సమస్యలు అనేది రాకుండా ఒక్క 500 రూపాయలు కనుక మనము పెట్టి ఈ కిట్టును అయితే కొనుగోలు చేసుకుంటే కనుక మనకు ఎటువంటి పురుగు మందుల నుంచి కనుక మనకు ఎటువంటి సమస్యలు అనేది అయితే కనుక రావు. మన శరీరం మీద పడవు కాబట్టి మనకు సమస్యలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడే కానీ మనకు ఆ శరీరం మీద పడే అవకాశమే ఉండదు. కళ్ళకు పడదు, తర్వాత ముక్కుకు, నోటికి అనేది మనకు ఇది ఉండదు. తర్వాత చేతులకు గ్లౌజులు ధరిస్తాము, తర్వాత ఆఫ్రాను ప్యాంటు కూడా ధరిస్తాం కాబట్టి పూర్తిగా మనము శరీరాన్ని అయితే రక్షించుకోవచ్చు. ఇంకా వీటితో పాటుగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. కొన్ని రకాల పైర్లలో మనము ఇప్పుడు వేరుశనగ పూర్తిగా నేల అనేది కనపడకుండానే పూర్తిగా కప్పుకుపోవడం జరిగింటుంది. అటువంటి పైర్లలో, తర్వాత అరటిలో రెండో పంటలో కింద ఆకు అనేది, అరటి ఆకు అంతా అనేది కూడా పూర్తిగా కప్పబడి ఉంటుంది దాదాపుగా ముందు పంట యొక్క ఆకు అనేది. సో అటువంటి పైర్లలో కూడా మందులు కొట్టేటప్పుడు మనకు నేల మీద ఏమున్నది అనేది అయితే కనుక మనకు కనిపించడం జరగదంటే మనకు ఏవైనా విషపూరితమైనటువంటి పురుగులు అనేటి, పాములు కానీ ఇట్లాంటివి ఉండొచ్చు. వాటికి కూడా ఇప్పుడు మార్కెట్లో మనకు మోకాలి వరకు కూడా బూట్లు అనేటివి దొరుకుతూ ఉన్నాయి. సో ఆ షూస్ను, ఆ బూట్లను కూడా మనము ఉపయోగించుకోగలిగితే కనుక ఇంకా పూర్తిగా అయితే కనుక సేఫ్టీ మనము తీసుకున్నట్లే. సో దయచేసి రైతులకు తెలియపరచడం ఏంటంటే ఈ సంరక్షణ కిట్టును మాత్రము కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని పురుగు మందుల బారి నుంచి మనకు వచ్చే సమస్యల నుంచి అయితే కనుక మనము తప్పించుకోవాలని అయితే కనుక నేను మీకు చూపించడం కోసం, తెలియపరచడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ శాతం ఇప్పుడు పురుగు మందులను అయితే ఉపయోగించవలసి వస్తుంది ప్రతి ఒక్క పైరు కూడా. కాబట్టి ఈ సంరక్షణ కిట్టును ఒక్క 500 రూపాయలు పెట్టి కొన్ని రకాల కంపెనీలు ఉన్నాయి. BASF వారిది ఉంది, తర్వాత పెస్టిసైడ్ ఇండియా వాళ్ళవి ఉన్నాయి, ఇంకా వేరే వేరే కంపెనీలు, బేయర్ ఉంటుంది, సింజెంట్ ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీలలో ఇటువంటి కిట్స్ అయితే కనుక మంచి క్వాలిటీలో అందిస్తారు. సో వారి ద్వారా మీరు ఈ కిట్టును తీసుకొని, ఈ కిట్టును ఉపయోగించుకొని మీ పొలాలకు పురుగు మందులు మరియు తెగులు మందులను అయితే కనుక పిచికారీ చేసుకుంటారని, ఈ యొక్క జాగ్రత్తలను పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతుకు కూడా నా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ తోటి రైతులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదములు.